కర్నూలు జిల్లా మంత్రాలయంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కీలక అడుగు పడింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యతా నిధుల కింద 50 కోట్ల రూపాయల వ్యయంతో ఇంపౌండింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శ్రీమఠం గోశాల సమీపంలోని సుమారు 45 ఎకరాల భూమిలో ఈ ప్రాజెక్టుకు ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఏఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె రవి, సంస్థ సీనియర్ అధికారులు, శ్రీమఠం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్హెచ్ శ్రీ స్వామీజీ హాజరైన వారందరినీ ఆశీర్వదించారు. మంత్రాలయంలో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఈ ప్రాజెక్టుకు హెచ్ఏఎల్ సంస్థ ఉదారంగా సిఎస్ఆర్ నిధులు కేటాయించడంపై ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఇంపౌండింగ్ రిజర్వాయర్ పూర్తయిన అనంతరం మంత్రాలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులతో పాటు స్థానిక ప్రజలకు కూడా నమ్మకమైన త్రాగునీటి నిల్వ, సరఫరా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న నీటి కొరత గణనీయంగా తగ్గటమే కాకుండా భవిష్యత్తు అవసరాలను కూడా తీర్చగలదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపుగా 40 ఎకరాల్లో నిర్మించబడేటువంటి ప్రాజెక్టు 18 నెలలలో ఇది పరిపూర్ణం చేస్తాం. దీనికి 50 కోట్లకు పైగా ఖర్చు అనేటువంటిది జరుగుతుంది. భారత గర్వించదగేటువంటి సంస్థ అయినటువంటి హెచ్ఏఎల్ బెంగళూరు తరఫున మొత్తం ఖర్చును వారు భరిస్తున్నారు. దీన్ని సహకారం దాల్చేవాళ్ళు బెంగళూరుకు చెందినటువంటి ప్రసిద్ధ కన్స్ట్రక్షన్ మరియు ఇతర డిజైన్ కంపెనీ అయినటువంటి దాని ముఖ్యస్థులైనటువంటి రంగనాథ్ గారు మరియు వారి టీము దీనికి వర్క్ చేస్తారు. ఇది మంత్రాలయం గ్రామస్తులకు అలాగే యాత్రార్థులకు మంచినీటి ఎద్దడిని నివారించేటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అయింది. దీని ద్వారా మంత్రాలయానికి విశేషమైనటువంటి కళ అనేటువంటిది సంతరించుకుంటుంది. అంతేకాకుండా అంతర్జలాలు కూడా అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కన హరిత, తర్వాత గ్రీనరీ కానీ తోట, తర్వాత మ్యూజికల్ ఫౌంటైన్, ప్రేక్షణీయ స్థలంగా ఇది మారుతుంది. అందరికీ ఉపయుక్తమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి ఒక ప్రాజెక్ట్. రాఘవేంద్ర స్వామి వారి దయ వలన అతి త్వరలో ఇది సహకారం దాల్చాలని కోరుకుంటున్నాను.